కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండగలకి, జెండా వందనం పండగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా, గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా, సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఆ దిశగానే నిర్ణయం చేశాం. 5,000 లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి 10,000 రూపాయలు, 5,000 పైబడ్డ జనాభా ఉన్న గ్రామాలకి 25,000 రూపాయల చొప్పున నిధులు అందిస్తాం. గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన, ఆకాంక్ష. అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ఈ ఆగస్టు 15 నుంచి పారిశుద్ధ నిర్వహణ, రక్షిత తాగునీటి సరఫరా, మౌలిక వసతులతో కల్పనతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. గౌరవ సర్పంచులందరికీ నా విజ్ఞాపన, ప్రభుత్వం నుంచి విన్నపం, ఆగస్టు 15 నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి. పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్, డిబేట్ పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం. ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు, రక్షణ రంగంలో పనిచేసిన వారు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి. గౌరవ ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఏ స్థాయిలో గౌరవించారో అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అదే గౌరవం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మేమందరం బలంగా, చాలా కీలకంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. దీని అందరికీ ప్రజలందరూ ఆశీస్సులు కావాలి. సర్పంచ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒకే ఒక విన్నపం, ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ పరిరక్షించేలా ఈ పండుగ ఉండాలి. ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి. అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది. ఇది దీంట్లో సీడ్ ఉంటుంది, దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది, వాళ్ళు ఇచ్చింది. మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్, మన జెండా పండుగ అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం. అలా కాకుండా చాలా బాధ్యత తొందరగా జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రకాశం జిల్లాలో కొత్త రైలు మార్గం పనులు వేగంగా జరుగుతున్నాయి. నడికూడు నుంచి కాళహస్తి రైల్వే నిర్మాణ పనులు పొదిలి ప్రాంతంలో మరింత ఊపందుకున్నాయి. పొదిలి ప్రాంత వాసులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న కళ త్వరలోనే నెరవేరిపోతోంది. దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా జరిగే ఈ రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించి బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. దర్శి నుంచి కనిగిరి వరకు 3వ దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. పొదిలి మండలంలోని దాసర్లపల్లి, బుచ్చన్నపల్లి, కాటూరువారిపాలెం, రాజుపాలెం మీదుగా సాగుతున్న పనులు ప్రస్తుతం కట్టపై కంకర, పట్టాల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మరోవైపు రాజుపాలెం సమీపంలో స్టేషన్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. కాటూరువారిపాలెం, పొదిలి మధ్యలో ఇప్పటికే అండర్ పాస్ వంతెన నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే రాజుపాలెం సమీపంలో కొంత భాగం పరిహారం తక్కువగా ఇస్తున్నారని ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు.
ఈ కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయి. పెండింగ్లో ఉన్న ప్రదేశాన్ని వదిలేసి రైల్వే అధికారులు అటు ఇటు మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఈ స్టేషన్కు సంబంధించి అన్ని రకాల ప్లాట్ఫామ్లు, భవనాల నిర్మాణం కూడా కొనసాగుతోంది. మరో 2 ఏళ్లలో ఈ ప్రాంత వాసుల కాలం నెరవేరుతుందని అంటున్నారు. ఇప్పటికే దర్శి వరకు అధికారులు రైల్లో ప్రయాణం చేశారు. త్వరలోనే పొదిలి ప్రాంతం మీదుగా రైళ్లు ప్రయాణించిపోతున్నాయి. పొదిలిలో కొత్తగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలోనే తొలి రైలు రాబోతోంది. పొదిలి వాసుల ఎన్నో ఏళ్ల కాలం నెరవేరబోతోంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఓ కోటా పూర్తయింది. అయితే వరలక్ష్మి వ్రతం వర్చువల్ టికెట్లు కోటా ఇంకా ఉన్నాయి. భక్తులు బుక్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవార్లకు, ఉత్సవాలకు అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది. వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవిక, ఒక లడ్డు, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడవీధిలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలైన అభిషేకానంతరం దర్శనం, లక్ష్మీ పూజ, కళ్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. గిరిజనులు ఉన్నత చదువులతో అభివృద్ధి చెంది జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కొమరంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గిరిజన కుటుంబాలు వారి పిల్లలను ఉన్నత చదువులను చదివించాలన్నారు. చదువు ద్వారానే ఆర్థిక అభివృద్ధి సాధించగలమని, వెనుకబాటుతనం పోయి సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. వారు అభివృద్ధి చెందడంతో ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయన్నారు. గిరిజన ప్రాంతంలో నేను ఉద్యోగం చేశానని, వారి జీవన శైలి స్థితిగతులపై పూర్తి అవగాహన ఉందని ఈ సందర్భంగా తెలిపారు. మన జిల్లాలో నివసిస్తున్న ఎరుకుల, యానాది, చెంచుల కుటుంబాలపై పూర్తి దృష్టి సారించడం జరిగిందని, ఇప్పటికే వారి కాలనీల్లో మౌలిక వస్తువుల మెరుగుదలకు, ఇళ్ల మంజూరుకు ఆధార్ కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. క్రైటీరియాస్ ఉన్నాయి. షెడ్యూల్ 5 ఏరియాస్కి అక్కడ వాళ్ళకి ల్యాండ్ ప్రొడక్షన్ ఉంది, ల్యాండ్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. వాళ్ళకి అయినప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయాలి. అక్కడ ఒక టీము ఉంటారు. మనకి ఎస్కేఆర్పురం, కంపురం, పాడేరు, శ్రీకంపేట, పార్వతీపురం ఏరియాస్ ఉన్నాయి. అక్కడ కూడా ట్రైబల్స్ అక్కడ ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి అక్కడ అంతా ఒక పద్ధతిగా జరగడం అంతమంది చూసాం. నేను కూడా 2 సంవత్సరాలు వర్క్ చేశాను. సో నాకు కంప్లీట్గా ట్రైబల్ ఏరియా ఉండే ఏజెన్సీ ట్రైబల్ ఏరియాలో ఉండే ఎట్లా ఉంటుంది, నాన్ ఏజెన్సీ ఏరియాలో, ప్లేన్ ఏరియాలో, మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులైన ఎరుకుల, యానాది వారి జీవన పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది నాకు అవగాహన ఉంది. కాబట్టి ఈ జిల్లాకు వచ్చినాక నేను గత 1 నెలగా నేను చూస్తూ ఉన్నాను. అయితే దీని మీద ఆల్రెడీ నేను మన ఆఫీస్ వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఎక్కడ మన జిల్లాలో ఉన్న ప్రతి కాలనీ, ఎస్టీ కాలనీ, ఎరుకుల, యానాది, చెంచుకుంటే వారు ఆ 3 కాలనీస్కి సమగ్రంగా సర్వే చేయించి వారికి ఏం హౌసింగ్ కావాలి, టాయిలెట్స్ కావాలి, ఏమైనా హౌస్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంటే ఈ రిపేర్స్కి ఏం కావాలనేది సమగ్రంగా సర్వే చేయించుకొని చెప్పడం జరిగింది. అది హౌసింగ్ సంబంధించి. అలాగే ఆధార్ కూడా మనం అనుకున్నాం. అందులో ఇక్కడ ఒక 4 నెలలు మాకు 4 నెలలు లేకపోతే ఇంకొక ప్లేస్కి వెళ్ళడం వల్ల కూడా వీళ్ళంతా మిస్ అయ్యే పరిస్థితి ఇప్పుడు. అలా కాకుండా మన రెవెన్యూ సైడ్ నుంచి ఒకసారి చెప్పాను నేను ఆల్రెడీ రెవెన్యూ ఆఫీసర్స్కి, తర్వాత ఏఓస్కి, ఎక్కడ ఏ పాకెట్లో కూడా ఎప్పుడూ కూడా ఆధార్ మిస్ అవ్వకూడదు. అది మన బాధ్యత. వాళ్ళు రాకపోయినా కూడా తీసుకెళ్ళి మనం ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఉంది. రిజిస్టర్ అయినప్పుడు కొత్తగా పుట్టే పిల్లల్ని మిస్ అయి ఉంటారు, వాళ్ళన్నా చేయించాలి. ఈ ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది వారంతటా వారు వచ్చి చేసుకుంటారు అనేది మామూలుగా సాధారణ ప్రజలకు అంతా కూడా ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఈ గిరిజన మైదాన ప్రాంతంలో ఉన్న ఈ గిరిజన ప్రజలు అది ఫాలో అవడం అనేది కష్టం. కాబట్టి అధికారులుగా మనమే బాధ్యత తీసుకుని అది ఎన్రోల్మెంట్ ప్రతి ఒక్కరు చూసుకుంటారు. అది
నెక్స్ట్ ఇరువుల కులాలకు చెందిన వారు ఉన్నారు. ఇక్కడ వేలాదులు చెంచులు వీళ్ళు కూడా ఎక్కువగా ఉంటారండి. వైవిఎస్ చౌదరికి నందమూరి కుటుంబంతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి తారక రామారావు అంటే వైవిఎస్కి ఎనలేని అభిమానం. వైవిఎస్ ఎక్కువగా వారి గురించి చెప్తూ ఉంటారు. హరికృష్ణ బాలకృష్ణతో సినిమాలు తీసే అభిమానాన్ని చాటుకున్నారు. అయితే వైవిఎస్ హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. వైవిఎస్ పరిచయం చేసిన హీరోలు హీరోయిన్లకు అప్పట్లో ఫుల్ క్రేజ్ ఉండేది. రామ్ ఇలియానాలను వైవిఎస్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కొత్త వారితో ప్రయోగం చేయడంలో వైవిఎస్ ముందుంటారు. ఇక ఇప్పుడు కూడా వైవిఎస్ ఎన్టీఆర్ అనే బ్యానర్ మీద సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో వైవిఎస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నందమూరి తారక రామారావు గారికి ఎన్టీఆర్ ఇష్టమైన మనవడు కదా అని మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. రామారావు గారికి ఎన్టీఆర్ ఇష్టమైన మనవడు అని ఎవరు? ఇష్టమైన మనవడు ఎవరు ఎక్కడా చెప్పలేదే. ఎన్టీఆర్ కూడా ఎక్కడా చెప్పుకోలేదు. రామారావు గారు కూడా చెప్పుకోలేదే. ఆయనకు అందరూ సమానమే అని ఇలా వైవిఎస్ చౌదరి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటేనే ఇష్టం కాబట్టి తన పేరును ఆయనకు పెట్టారు కదా అని మరో మీడియా ప్రతినిధి అడిగాడు. ఎన్టీఆర్కు ఆ పేరును హరికృష్ణ గారు పెట్టారని వైవిఎస్ చెప్పుకొచ్చారు. జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని హరికృష్ణ పెట్టారని అన్నారు. కానీ హరికృష్ణ గతంలో ఓ స్టేజ్ మీద మాట్లాడుతూ స్వయాన నందమూరి తారక రామారావు తన పేరుని తన మనవడికి ఇచ్చాడని, నువ్వు నా అంశ, నీకు నా పేరు ఉండాలని నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారని తన నాన్నతో జరిగిన సంఘటనను హరికృష్ణ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీద అయితే చర్చలు జరుగుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పథకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్లో కాంస్యం సాధించాడు. భారత్కు ఇది 6వ పథకం. కాంస్య పథకం కోసం నిన్న 57 కిలోల విభాగంలో జరిగిన పోరులో 13-5 ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయిను ఓడించి పథకాన్ని తన మెడలో వేసుకున్నాడు. ఈ పోటీలో భారత్ తరఫున పోటీపడిన ఏకైక పురుష రెజ్లర్ అమన్. గురువారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ టాప్ సీడ్ రీ హిగుచి చేతిలో 0-1 తేడాతో చిత్తుగా ఓడిన అమన్ ఈ మ్యాచ్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యర్థిపై పూర్తి పైచేయి సాధించాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించి దరియన్ను చిత్తు చేసి పథకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పథకాన్ని అతడు తన దివంగత తల్లిదండ్రులు, దేశ ప్రజలకు అంకితం ఇచ్చాడు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.